హనుమ సముద్రం మీద ప్రయాణం చేసి వెడుతున్నారు లంకాపట్టణానికి. మైనాకుడు ఎదురొచ్చాడు. మైనాకుడు బంగారు పర్వతం, అంత పెద్ద బంగారు పర్వతం శిఖరాలతో పైకి లేచింది. కించిత్ బంగారం కనపడితేనే ఎంతో ముచ్చటపడిపోతాం. బంగారు పర్వతం పైకి లేచి శిఖరాలతో నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అంది. నా మీద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంది. హనుమ ఇంత పెద్ద బంగారు పర్వతం ఇంత గొప్ప శిఖరాలతో ఉంది, ఇది ఇంత గొప్పది కదా, దీన్ని నేను కాదని వెళ్ళిపోతే బాగుంటుందా అని మైనాక పర్వతం మీద దిగిపోయారనుకోండి. ఇంకా అక్కడ సభా సమావేశం పెట్టి అక్కడ చరవాణితో నిశ్చల చిత్రాలన్నీ తీసుకుంటూ ఆయన అక్కడే కూర్చున్నారనుకోండి. సుందరకాండ ఇంకా మీరు చదువుకోవాలా నేను చదువుకోవాలా? దీనికోసం చదువుకోవాలది కాదు. నేను రామకార్యం మీద వెడుతున్నాను కాబట్టి ఆగడం కుదరదని ముట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి సుందరకాండ చెప్పుకుంటున్నాం, సుందరకాండ పారాయణ చేస్తున్నాం.